హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో శుభవార్త అయితే వచ్చేసింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త ఇళ్ల పట్టాలకి ముహూర్తం అయితే ఫిక్స్ చేసింది కూటమి ప్రభుత్వం. ఇందులో ఏంటంటే కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించిన అర్హతలు అంటే మార్గదర్శకాలు ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, ఏమేమి అర్హతలు ఉండాలి, అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అలాగే పాత పట్టాలు కొంతమందికి రద్దు చేస్తున్నారు. ఎవరెవరికి పాత పట్టాలు రద్దు చేస్తున్నారు ఏంటనే వివరాలు కూడా తెలుసుకుందాము. అలాగే ఒక్కొక్కరికి కూడా ఎంత భూమి ఇస్తున్నారంటే ఇంచుమించుగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నవారికి ఏకంగా 3 సెంట్లు అంటే 144 గజాలు అయితే ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అంటే అర్హతలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి ఇళ్ల పట్టాలు అయితే కనుక ఇవ్వబోతున్నారని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఛానల్ వెంటనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి అప్డేట్ అయినా మన ఛానల్ ద్వారా మీకు నెక్స్ట్ కూడా తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇంటి స్థలాల పంపిణీకి ముహూర్తం అయితే ఫిక్స్ చేశారు. దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. వివరాలు చూస్తే ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు దిశగా కసరత్తు అయితే చేస్తోంది. కూటమి గనక అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని గతంలోనే హామీ ఇచ్చారు. ఇప్పుడు అమలు కార్యాచరణకు సంబంధించి అంతా సిద్ధం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా 3 సెంట్లు అయితే ఇవ్వబోతున్నారు. ఎంతెంత భూమి ఇస్తారంటే పల్లెటూరులో ఉన్నవారికి 3 సెంట్లు అంటే ఇంచుమించు 144 గజాలు, పట్టణాల్లో ఉన్నవారికి 2 సెంట్లు అంటే 96 గజాల చొప్పున మంజూరు చేయడానికి ప్రతిపాదనలు అయితే తయారవుతున్నాయి. ఇక పంపిణీకి సంబంధించి ముహూర్తం కూడా ఖరారు చేశారు. అంటే ఎప్పటి నుంచి ఇళ్ల పట్టాలు ఇస్తారనేది కూడా ముహూర్తం పెట్టారు. గ్రామ పట్టణ ప్రాంతాల్లో వేరువేరుగా అమలు చేస్తూ ఉండడంతో అధికారులు తుది మార్గదర్శకాలు అయితే రూపొందిస్తున్నారు. ఇక అలాగే పట్టాలు ఎప్పటి నుంచి ఇస్తారు అని చూస్తే కనుక ముహూర్తం ఉగాదికి అయితే ఫిక్స్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాల పంపిణీకి సిద్ధమవుతోంది. వచ్చే ఉగాది నుంచి పట్టాలు లబ్ధిదారులకు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. అంటే ఆల్మోస్ట్ ఉగాదికి ముహూర్తం ఫిక్స్ అయినా కొంచెం అటు ఇటుగా కూడా ఉండే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు చొప్పున మంజూరుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఒకవేళ ఎక్కడైనా భూమి లభ్యత లేని పట్టణ ప్రాంతాల్లో G+3 టిట్కో గృహాలు నిర్మించాలని, అంటే మనకి టిట్కో ఇళ్ళు ఎలా ఉన్నాయో అలాగే ఒకవేళ భూమి తక్కువగా ఉండి చాలామందికి లబ్ధిదారులు ఎక్కువ మంది ఉండి ఆ ఊర్లో కనుక భూమి తక్కువగా ఉన్నట్లయితే కనుక G+3 అంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఒక 3 ఫ్లోర్లు మొత్తం 4 ఫ్లోర్లు వచ్చేలాగా టిట్కో ఇళ్ళు అయితే నిర్మించి లబ్ధిదారులందరికీ కూడా అక్కడ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. భూమి ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇక అదే సమయంలో పట్టణాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని ఇల్లు నిర్మించుకున్న పేదలకు ప్రస్తుతం 100 చదరపు గజాల వరకు కూడా ఉచితంగా క్రమబద్ధీకరిస్తుండగా దాన్ని ఇప్పుడు 150 గజాలకు పెంచాలని తాజాగా నిర్ణయించారు. ఇది కూడా ఒక విధంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. గతంలో ఎవరైతే ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకొని చాలా రోజులుగా ఉండిపోతూ ఉంటారు కదా, అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు 150 గజాలు అయితే కనుక పెంచాలని తాజాగా ముహూర్తం అయితే నిర్ణయించారు. దానికి సంబంధించి కూడా ఇక అలాగే నెక్స్ట్ దీనికి సంబంధించి మార్గదర్శకాలు, అలాగే గతంలో వచ్చిన పట్టాలు కొంతమందికి రద్దు చేస్తున్నారని చెప్పి ఎవరికి రద్దు చేస్తున్నారు ఏంటనేది అయితే ఒక్కసారి తెలుసుకుందాము. మనందరికీ తెలుసు, గత వైసీపీ హయాంలో అయితే కనుక గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, అలాగే అంటే 72 గజాలు, పట్టణ ప్రాంతాల్లో సెంటు స్థలం అంటే 48 గజాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇలా చాలామందికి పట్టాలు అయితే ఇచ్చారు. ఇంచుమించుగా 20 లక్షలకు 28 లక్షల దగ్గరగా పట్టాలు అయితే ఇవ్వడం జరిగింది, 30 లక్షల దగ్గరలో. అయితే చాలామంది ఇల్లు అయితే కనుక ఇంకా నిర్మించుకోలేదు. కేవలం కొంతమంది మాత్రమే ఇల్లు అయితే నిర్మించుకోవడం జరిగింది. ఎవరైతే ఇల్లు నిర్మించుకున్నారో అటువంటి వారికి అయితే కనుక ఇక ఇళ్ల పట్టాలు అయితే మళ్ళీ రావు, అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. కేవలం ఎవరైతే ఇల్లు నిర్మించుకోలేదో, కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పటికీ కూడా ఊరికి దూరంగాను నివాసయోగ్యంగా లేకపోవడం, అలాగే చెరువుల దగ్గరగా ఉండడం లేదా శ్మశానం భూముల దగ్గరగా ఉండడం, అలాగే ఎత్తుపల్లాలంటే చదును చేసుకోవడానికి అది ఇబ్బంది ఉండడం, మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఇలా చాలా లేఅవుట్లు అయితే కనుక ఇవ్వడం జరిగింది కదా ప్రభుత్వ హయాంలో. సో అటువంటి వారికి చాలామంది ఇళ్ళు అయితే నిర్మించుకోలేదు, కొంతమంది పునాది దశలో వదిలేశారు. సో ఇలాంటి వారందరికీ కూడా అంటే బ్యాంకు లోన్లు ఇప్పించి చాలామంది మహిళలకు డ్వాక్రా ద్వారా 35,000 లోన్ అది ఇప్పించి కొంత డబ్బులు కట్టించి పునాది వేసి వదిలేశారు చాలామందికి. సో అటువంటి స్థలాలు కూడా ఎక్కువ ఇల్లు కాకుండా కేవలం కొద్దిగా ఇల్లు పునాది అయ్యి వేసి వదిలేసిన ఇల్లు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటన్నిటిని కూడా ఇప్పుడు ప్రభుత్వం అయితే కనుక అవి క్యాన్సిల్ చేసి కొత్తగా వారందరికీ ముందు ప్రిఫరెన్స్లో మళ్ళీ ఇళ్ల స్థలాలు అయితే కనుక నివాస ప్రాంతంలో ఇస్తామని చెప్తున్నారు. అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉండి నివాసయోగ్యంగా ఉన్న ప్రాంతంలో ఇస్తామంటున్నారు. ఆ తర్వాత కొత్తగా అప్లై చేసుకున్న వారికి మిగిలిన స్థలాలను బట్టి మిగతా వారికి కూడా
కూడా ఇళ్ల పట్టాలు అయితే ఇస్తామని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో గతంలో ఇల్లు నిర్మించుకున్న వారికి అయితే కనుక ఇళ్ల పట్టాలు ఇక రావు. ఎవరైతే ఇల్లు నిర్మించుకోలేదో లేఅవుట్లు వచ్చి అటువంటి వారికి మళ్ళీ ఇళ్ల పట్టాలు అయితే కొత్తగా ఇస్తామంటున్నారు. అంతేకాకుండా మరికొంతమందికి కోర్టు కేసుల్లో ఉండడం వల్ల కొన్ని భూములు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన భూములు కొన్ని కోర్టు కేసుల్లో ఉండడం వల్ల హామీ పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. సో అటువంటి వారందరికీ కూడా మళ్ళీ ఇప్పుడు ఇళ్ల స్థలాలు అయితే ఇస్తామంటున్నారు. వారికి ముందు ప్రిఫరెన్స్ ఉంటుంది. అంతేకాకుండా మరొక కేటగిరీలో కూడా ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. అది ఎవరు అంటే కనుక కొంతమందికి ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలు ఇచ్చినప్పటికీ స్థలం ఎక్కడుందో చూపించలేదు, జియో ట్యాగింగ్లు అవి చేయలేదు. నెక్స్ట్ వచ్చిన తర్వాత మీకు స్థలాలు కొంచెం సెట్ చేసి అప్పుడు ఇస్తామని చెప్పి గతంలో అయితే చెప్పడం జరిగింది. అలా స్థలాలు చూపించకుండా పట్టాలు వచ్చిన వారందరికీ కూడా ఇప్పుడు ఇళ్ల స్థలాలు అయితే ప్రభుత్వం ఇస్తామని చెప్తోంది. సో అటువంటి వారందరికీ కూడా ముందు ప్రిఫరెన్స్ అయితే కనుక ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఊరిలో స్థలం కనుక తక్కువ ఉండి లబ్ధిదారుల సంఖ్య ఎక్కువ ఉన్నట్లయితే టిడ్కో ఇల్లు G+3లో టిడ్కో ఇల్లు అయితే కనుక నిర్మించి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. స్థలాలున్న ప్రాంతాల్లో ఖచ్చితంగా ఇళ్ల స్థలమే పంపిణీ చేస్తామని కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఉగాది నుంచి సూత్రప్రాయంగా ముహూర్తం అయితే స్టార్ట్ చేసింది. ఇంక దీనికి సంబంధించి మార్గదర్శకాలు చూస్తే ఈ నిర్ణయం మేరకు ఇంటి స్థలాల పంపిణీకి మార్గదర్శకాల రూపకల్పన కోసం అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. స్థలాల కేటాయింపులో BPL రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు ముందు ప్రాధాన్యం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత పేదలకు స్థలాలు మంజూరు చేయనున్నారు. ఉగాది నుంచి ఇళ్ల పట్టాల మంజూరు ప్రారంభించి అది నిరంతరం కొనసాగేలాగా ప్రభుత్వం కార్యాచరణ అయితే సిద్ధం చేస్తోంది. అయితే లబ్ధిదారుల అర్హతలపైన కసరత్తు చేస్తున్నారు. మనకందరికీ తెలుసు, గతంలో ఇల్లు లేదా స్థలం పొందిన వారిని తిరిగి మళ్ళీ పరిగణలోకి తీసుకోవద్దని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అంటే కేవలం ఇళ్ల స్థలాలే కాదు, గతంలో NTR హౌసింగ్ స్కీమ్ ద్వారా కూడా చాలామంది ఇళ్ల స్థలాలు అయితే పొందారు. అటువంటి వారు కూడా తిరిగి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇక అలాగే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇక లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్లో నివాసితుడై ఉండాలి. ఆధార్ కార్డు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్దై ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉండాలి. ఇక అలాగే అదే సమయంలో గతంలో ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన లేఅవుట్లను రద్దు చేసి కొత్త లేఅవుట్లు ప్రభుత్వం ఖరారు చేయాలని నిర్ణయం తీసుకుంది. పాత లేఅవుట్లలో ఇల్లు కట్టుకొని వారి నుంచి స్థలం తీసుకొని తిరిగి వేరే ప్రాంతంలో కేటాయించే అవకాశం కూడా పరిశీలనలో ఉంది. అంటే మీకు గతంలో కొన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అయితే కేటాయించారు కదా, అవి ఇప్పుడు మీకు ఇల్లు కట్టుకోకపోతే ఆ స్థలాలన్నీ తిరిగి ప్రభుత్వం తీసేసుకుంటామని చెప్తోంది. తిరిగి మీకు దగ్గరలో వేరే ప్రాంతంలో మీకు దగ్గరలో స్థలాన్ని అయితే కేటాయించే అవకాశం కూడా పరిశీలిస్తున్నారు. అయితే పట్టాలు అందుకున్న వారందరికీ కూడా సూర్యఘర్ పథకం ద్వారా ఇళ్లపై సోలార్ విద్యుత్ ప్యానెళ్లను కూడా ఏర్పాటు చేసుకునేలాగైతే ప్రోత్సహించబోతున్నారు. అంటే ఇళ్లపైన సోలార్ రూఫ్ అంటే ఫ్రీ కరెంట్ వచ్చేలాగా మీకు సోలార్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకునేలాగైతే ప్రభుత్వం ప్రోత్సహించబోతోంది. దీనికి సంబంధించి వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ పట్టాల పంపిణీలు మార్గదర్శకాలకు తుది ఆమోదం పైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. నెక్స్ట్ మంత్రివర్గ సమావేశంలో ఫైనల్ డెసిషన్స్ తీసుకుంటారు. మ్యాక్సిమం ఉండే రూల్స్ అయితే చాలా మందికి తెలుసు. ఏపీలో ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, అదేవిధంగా రేషన్ కార్డు ఉండాల్సి ఉంటుంది. ఇంటిలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఉండకూడదు, 4 వీలర్ ఉండకూడదు. అలాగే భూమికి సంబంధించి చూస్తే మెట్ట ప్రాంతంలో 5 ఎకరాలు అయితే మెట్ట ప్రాంతం భూమి అయితే ఉండొచ్చు. మాగాణి భూమి అయితే 2 ఎకరాలు మించి ఉన్నట్లయితే కనుక వారు అప్లై చేసుకోవడానికి అర్హత లేనట్టే అని గతంలోనే చెప్పడం జరిగింది. సో మ్యాక్సిమం రూల్స్ అయితే కనుక ఇవే ఉంటాయి. ఉగాది నుంచి ఇంకా నెక్స్ట్ మీటింగ్లో మార్గదర్శకాలు పూర్తిగా నిర్ణయించి విడుదల చేస్తారు. ఉగాది నుంచి పట్టాలు అయితే ఇవ్వబోతున్నారు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే తెలియచేయడం జరుగుతుంది.